హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 2 భరత్ మిలాప్లోని 6th లెసన్ రామ్ కా వనవాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో స్టోరీ డైరెక్ట్గా సారాంశ్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని షార్ట్ ఆన్సర్స్ చెప్పుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 100లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. రామ్ కా వనవాస్ మీన్స్ రామ్స్ ఎక్సైల్. రాజమహల్ని వదిలేసి అడవుల్లో ఉండడానికి రాముడు బయలుదేరాడనమాట. ఎందుకు అలాగ బయలుదేరాడు, అసలు ఏమైందో తెలుసుకుందాం. రాజా దశరథ్ శామ్ కో కైకేయి కే మహల్ మే గయే. సో మహారాజా దశరథ్ ఈవినింగ్ అయిన తర్వాత కైకేయి మాత యొక్క మందిరానికి వెళ్ళారనమాట. కైకేయినే గందీ సాడీ పెహనీతి. సో ఒక పాత చీర ఆవిడ కట్టుకొని ఉన్నారు. జనరల్గా రాణిలు ఎలా ఉంటారు, బాగా కొత్త మంచి మంచి చీరలు కట్టుకొని నగలు వేసుకొని ఉంటారు. కానీ ఈవిడ ఒక పాత చీర కట్టుకొని ఉన్నారనమాట. ఉస్కే చెహరే పర్ క్రోధ్ ప్రకట్ హో రహా థా. సో ఆవిడ ఫేస్ ఎలా ఉంది అంటే చాలా కోపంగా ఉందన్నమాట. ఈజీగా తెలిసిపోతుంది ఆవిడని చూడగానే ఆవిడ చాలా కోపంగా ఉందని. రాజా దశరథ్ నే కైకేయి సే దుఃఖ కా కారణ్ పూచా. సో మహారాజా దశరథ్ కైకేయి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు అని అడిగారనమాట. కైకేయినే కహా, एक बार आपने मुझे 2 वर देने का वादा किया था. సో అప్పుడు కైకేయి ఏమన్నారు, వన్స్ అపాన్ ఏ టైం నేను మీకు యుద్ధంలో హెల్ప్ చేశాను. అలా హెల్ప్ చేసినందుకు మీరు నాకు 2 వరాలు కోరుకోమన్నారు. నేను అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. ఆ 2 వరాలు నాకు కావాలి, ఇవ్వండి అని అడిగిందనమాట. ఆజ్ ఆప్సే దోనో వర్ మాంగనే వాలీ హూ. ఆ 2 వరాలు ఈరోజు మీరు నాకు ఇవ్వండి. एक वर से राम के लिए 14 साल का वनवास चाहती हूँ. సో ఒక వరంగా రాముడిని 14 years అడవులకి పంపించండి అని అడిగింది. और दूसरे वर से భరత్ కా రాజ్ తిలక్. ఇంకా రెండో వరం ఏంటి అంటే భరతుణ్ణి కింగ్ని చెయ్యాలి మీరు అని అడిగిందనమాట. కైకేయి కి బాత్ సున్కర్ మహారాజా దశరథ్ బేహోష్ హో గయే. సో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శ్రీరామచంద్రుణ్ణి అడవులకి పంపించు అని అనగానే దశరథ మహారాజు కళ్ళు తిరిగి పడిపోయారన్నమాట. హోష్ మే ఆనే కే బాద్ ఉన్హోనే కహా భరత్ కో యువరాజ్ బనా దూంగా. సో ఆయనకి మెలకు వచ్చిన తర్వాత ఏమని చెప్పారు, నేను ఖచ్చితంగా భరతుణ్ణి కింగుని చేస్తాను. లేకిన్ రామ్ కో వన్ మత్ బేజో. ప్లీజ్ దయచేసి రాముణ్ణి మాత్రం అడవులకి పంపించొద్దు. మే ఉస్కే బినా జీవిత్ నహీ రహ సక్తా. సో నేను రాముడు లేకుండా నేను బ్రతకలేను. పర్ కైకేయినే దశరథ్కి ఏక్ బాత్ బి నా సుని. కానీ కైకేయి దశరథుడి మాట అస్సలు వినలేదన్నమాట. కైకేయికి నిర్దయత దేకర్ మహారాజా దశరథ్ ఫిర్ సే బేహోష్ హో గయే. సో ఇంత అందంగా ఇంత ప్రేమగా ఉండే తన 3వ రాణి ఇంత దారుణంగా మాట్లాడేసరికి మహారాజా దశరథ్ మళ్ళీ కూడా కళ్ళు తిరిగి పడిపోయారనమాట. దూసరే దిన్ రామ్ కో యహ సమాచార్ మిలా. సో ఆ నెక్స్ట్ డే ఈ జరిగిందంతా కూడా రాముడికి తెలిసిందనమాట. ఉన్హోనే పితాజీ కి ఆజ్ఞా కా పాలన్ కర్నే కా నిశ్చయ్ కియా. సో నాన్నగారు ఏదైతే చెప్పారో అదే తనకి వేదవాక్కు. సో నాన్నగారు చెప్పింది నేను చెయ్యాల్సిందే అని గట్టిగా రాముడు నిర్ణయించుకున్నాడు. రామ్ సబ్ మాతాओं से మిలే और उनका ఆశీర్వాద్ లియా. సో శ్రీరాముడిని కన్న తల్లి ఎవరు, కౌసల్య. సో కైకేయి సుమిత్ర వీళ్ళిద్దరూ కూడా చిన్నమ్మలన్నమాట. అయినా సరే ముగ్గురు తల్లుల దగ్గర చాలా ఈక్వల్గా తన రెస్పెక్ట్ని చూపించేవాడు. వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురు ఆశీర్వాదం తీసుకొని అడవులకి బయలుదేరాడనమాట. రామ్ కే సాత్ ఉన్కి పత్ని సీత ఔర్ బాయి లక్ష్మణ్ బి వల్కల్ పహన్కర్ వన్ కి ఓర్ నికల్ పడే. సో రాముడితో పాటు ఆయన భార్య సీత అలాగే తమ్ముడు లక్ష్మణుడు వీళ్ళిద్దరూ కూడా వల్కల్ అంటే అడవుల్లో చెట్లు నుంచి తీసిన ఒక సన్నటి దారం అనమాట. ఆ దారంతో చీరలు తయారు చేస్తారనమాట. బట్టలు కట్టుకునే పంచ, అవి నార వస్త్రాలు అంటారు.
ఓకే, ఆ బట్టలు కట్టుకొని వీళ్ళు అడవికి బయలుదేరారు. యహ దృశ్య బడా హీ దుఃఖదాయక్ థా. సో ఇంకొన్ని గంటల్లో శ్రీరాముడిని పట్టాభిషేకం జరుగుద్ది అని అందరూ హ్యాపీగా ఉన్న టైంలో రాముడు వనవాసానికి వెళ్తున్నాడు అనే న్యూస్ వినంగానే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడ్డారనమాట. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్ రామ్ కా వనవాస్. ఈ లెసన్లో మీకు 2 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ షార్ట్ క్వశ్చన్, కైకేయి కా దూసరా వర్ క్యా థా. సో కైకేయి 2 వరాలు అడిగారు కదా, అందులో ఒక వరం ఏమిటి? कैकेयी का दूसरा वर था कि राम तपस्वी के वेश में 14 वर्ष वन में रहे. సో ఆవిడ అడిగిన ఒక వరం ఏంటి అంటే, సో రాముడు ఒక మునిలాగా రాజకుమారుడు వేసుకునే నగలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇలాంటి ఏమీ కాకుండా నార వస్త్రాలు కట్టుకొని అడవుల్లో 14 years ఉండాలి అని. ఓకే, సెకండ్ క్వశ్చన్, మహారాజా దశరథ్ క్యూ బేహోష్ హో గయే. సో మహారాజా దశరథ్ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయారు? కైకేయి కి నిర్దయత పూర్ణ బాత్ సే మహారాజా దశరథ్ బేహోష్ హో గయే. సో కైకేయి అంత కఠినంగా మాట్లాడేసరికి ఆయన తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయారనమాట. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ రామ్ కా వనవాస్, అండ్ అందులో ఉన్న ఎస్సే అండ్ షార్ట్ క్వశ్చన్స్. I hope you understand this lesson. Thanks for watching.